ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జూన్ 1వ తారీఖు శనివారం. ఈరోజు మరి హనుమత్ జయంతి. ముఖ్యంగా ఈరోజు మరి శనివారంతో కూడిన హనుమత్ జయంతి రావటం అనేది చాలా శుభసూచకం. కనుక సాధ్యమైనంత వరకు కూడా మరి హనుమంతుడి యొక్క ఆరాధన ఎవరి శక్తి కొద్దీ వారు చేసుకున్నట్టు వారికి జీవితంలో ఎదురవుతున్న ఆలస్యాలు, ఆటంకాల బారి నుంచి కూడా తప్పించుకోవడం అనేది ఉంటుంది. ఈరోజు ఇంకా నవమి తిథి అనేది ఉదయం 7:24 వరకు. తదుపరి మరి దశమి ఆంజనేయుడు పుట్టింది వైశాఖ బహుళ దశమి నాడు. ఆ దశమి అనేది ఉదయం 7:25 తర్వాత నుంచి రావటం అనేది ఉంటుంది. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి ఈరోజు ఉత్తరాభద్ర నక్షత్రము మరి తెల్లవారితే 3:16 వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం అనేది ఉంటుంది. ఇప్పుడు మరి ఇక ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా అలవి కాని ఖర్చులు ఎక్కువగా చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. ముఖ్యంగా మరి ఇదే రోజు జూన్ 1 నుంచి లగ్నంలోకి కుజుడు రావటం వల్ల కూడా వీరిలో ఉండే కోపతాప గుణాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అకారణంగా ఎందుకు కోపిస్తున్నారు, అర్థం పద్ధం లేకుండా ఎందుకు మరి భావోద్వేగానికి లోనవుతున్నారు, ఇంట్లో కొంతవరకు అర్థం కాని అయోమయ గందరగోళ వాతావరణాన్ని సృష్టించడం కూడా ఒక్కోసారి ఉంటుంది. ఇక రక్తానికి సంబంధించినవి కూడా చిన్న చిన్న అనారోగ్యాలు అయితే రావచ్చు. ఇక ఆర్థిక విషయాల్లో ప్రస్తుతం అయితే చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. ఏ పని ఎలా జరగాలో ఆ పని అయితే సక్రమంగానే చేయగలగటం అనేది కూడా చెప్పుకోదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి మంచి తరుణం అని చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఈ ఉద్యోగాల్లో ఎలాంటి పరిస్థితులు ఆకాంక్షిస్తున్నారు ఆ పరిస్థితుల్లో ముందుకెళ్ళడానికైతే ఉంటుంది. కానీ వేళ్ళలో ఉండే కుజుడి యొక్క పరిస్థితి వల్ల మాత్రం ఏదైనా ఒకసారి ఆకస్మిక స్థాన మార్పులు కానీ, తర్వాత భార్యాభర్తలలో ఎవరికైనా సరే స్వల్ప అనారోగ్యాలు కానీ సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ధైర్యంగా వీరి యొక్క మనోరథాలని నెరవేర్చుకోవటం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఎంతో కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి అయితే మరి గత 2-3 రోజులతో పోలిస్తే కనుక ఈరోజు ఎంతో కొంత ఊరట లభించడానికైతే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తుల యొక్క కలయిక కానీ, కొత్త వ్యక్తుల రాక కానీ ఒక్కోసారి కలగచ్చు. అలాగే ఏదైనప్పటికీ కూడా ఈ పుణ్య కార్యాచరణలో కానీ, లేదా ఆలయ సందర్శనాలు కానీ ఇలాంటివి కొంతవరకు ఈ ధార్మిక కార్యక్రమాలలో కూడా కొంతవరకు ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. ఇక ఏదైనప్పటికీ కూడా ప్రతి పనిలో కొద్దిగా ఆలస్యము లేదా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని జయించి విజయాన్ని పొందడం అనేది కూడా కనిపిస్తుంది. కనుక మరీ ఎక్కువ బెంగపడవలసిన అవసరం అయితే కనుక మిథున రాశి వారికి అయితే ఈరోజు అయితే కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ విషయంలో అయినా సరే కొంత ప్రతిబంధకాలు, లేదా అక్కర్లేని అపోహలు, లేదా ఉత్తి పుణ్యాన్ని పెట్టుకునే సందేహాలు ఇలాంటివి కొంత బాధించడం అనేది అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఎలాగైతే కనుక ఆ ఒత్తిడిని కానీ, ఆ ఆందోళన కానీ, ఆదుర్దాన్ని కానీ జయించి కొంతవరకు ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక అమ్మగారు, నాన్నగారు వీరి విషయంలో కూడా ఈరోజు కొంతవరకు మంచి విషయాలు వినడానికి కానీ, వారి పరంగా ఏమైనా శుభ సంఘటనలు చోటు చేసుకోవడానికి కానీ అవకాశాలు అయితే కనుక కనిపిస్తుంది. ధార్మికంగా, ఆధ్యాత్మికంగా కొంతవరకు ముందుకెళ్ళడానికి కూడా ఈరోజు అయితే దోహదపడటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం, ముఖ్యంగా ఆంజనేయుడు కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి వారు కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది కూడా చాలా యోగవంతంగా, ఉపయోగంగా ఉంటుండటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక సింహరాశి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎందులో అయినప్పటికీ కూడా కొంతవరకు ఆ విజయ అవకాశాలు మెరుగుపడటం, తర్వాత తీసుకునే బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని సక్రమ గతిలో పూర్తి చేయగలగటం, బయట ఇంటా కూడా వీరి యొక్క కీర్తి ప్రతిష్టలకి ఎలాంటి భంగం లేకుండా కూడా ముందుకెళ్ళిపోవటం అనేది ఉంటుంది. ఖర్చులు మరి చెవి కింద జోరీలాగా వెంటాడుతున్నప్పటికీ కూడా వాటన్నిటిని భరిస్తూ ముందుకెళ్ళిపోవటం అనేది కూడా ఈరోజు ఉంటుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు
వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది కూడా ఎంతో కొంత ప్రయోజనకరంగా ఉండటం అనేది ఉంటుంది. కన్యా రాశి వారు ఈరోజు చాలా చక్కటి శుభ వర్తమానాలు పొందటం కానీ, గత 2-3 రోజులుగా పీడిస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి ఈరోజు కొంత ముందుకెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ, భూ తగాదాలు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఆ కలహాల పారి నుంచి కూడా ఈరోజు కొంత ఉపయోగం జరగటము, లేదా వీరికి అనుకూలకంగా అలాంటి పరిస్థితులు వీరికి అనుకూలంగా మారటం అనేది కూడా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు వీరికి ఏదైనా చిన్న చిన్న ప్రతిబంధకాలు ఎదురైతే ఆ ప్రతిబంధకాల నుంచి బయటపడడానికి ఈరోజు వీరికి వినాయకుడికి సంబంధించిన పూజలు ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటాయి. తులారాశి వారికి అయితే ఈరోజు ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇంకా సంతాన విషయంలో కానీ, షేర్లు స్పెక్యులేషన్స్ ఇలాంటి విషయాల్లో కానీ కొంత ఏదైనా సరే కొంత ప్రతికూలత లేదా అననుకూలత అనేది ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో అయితే కనుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ముందుకెళ్ళిపోవటం అనేది ఉంటుంది. వ్యాపారస్తులు అయితే మాత్రం ఆ వ్యాపారాల్లో ఒక కొలిక్కి రాలేకపోవడం, అంటే ఇక్కడ లాభాలు అనేది దగ్గర వచ్చి ఏదో రకంగా దూరం అవుతూ ఉండటం, ఎంత లాభం వచ్చినప్పుడు కూడా అది కంటికి కనపడకపోవటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు మరి నర్మదా దేవిని పూజించడం వల్ల, అంటే ఏదైనా సరే ఒక నదీమా తల్లిని పూజించడం వల్ల కూడా వీరి యొక్క ఇబ్బందులు కొంతవరకు తగ్గించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఇంట్లో కొంతవరకు ప్రతికూలత ఎదురవ్వడానికి, అలాగే కుటుంబ సభ్యుల విషయంలో ఎవరైనా సరే దీర్ఘకాలిక రోగాలతో ఉన్న వాళ్ళైతే కనుక ఎంతో కొంత ఇబ్బందులు తెచ్చుకోవడానికి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే మరి ఎముకలు కీళ్ళకి సంబంధించినవి కానీ, తర్వాత శ్వాసకి సంబంధించిన ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కానీ అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళకైతే ఆ ఇబ్బందులు ఈరోజు ఒకంత ఎక్కువయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా ఆకస్మికంగా ఏవైనా సరే వినుకొని వార్తలు వినాల్సిన పరిస్థితులు కూడా ఒకసారి కలగవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవిని పూజించడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఒక కొత్త విషయం అవగాహనలోకి రావటం అనేది కానీ, లేదా ఏదైనా సరే ఒక కొత్త కార్యానికి పూనుకుని తద్వారా కొంత కీర్తి ప్రతిష్టలు సంపాదించడం అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక దైవిక మరి వాటి యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం అనేది కనిపిస్తుంది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వీరికి ఈరోజైతే పూర్ణంగా లభించే అవకాశాలు ఎందులో అయినప్పటికీ కూడా అమ్మయ్య త్రుటిలో తప్పించుకున్నాను, అమ్మయ్య ఇది ఈ పాటి అయినా జరిగిందే అనే ఒక రకమైన కొంత ఆత్మతృప్తికి లోనవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత ప్రయోజనం అయితే ఉంటుంది. మకర రాశి వారు ఆర్థిక వ్యవహారాలు ఈరోజు అచ్చితుచ్చి అడుగు వేయటం అనేది చాలా చెప్పదగిన సూచన. తొందరపాటు ఖర్చులు, తొందరపాటు నిర్ణయాలు, తర్వాత నమ్మదగని వ్యక్తులను నమ్మటాలు ఇలాంటి కొన్ని స్వయంకృతంగా ఈరోజు ఇబ్బందులు తెచ్చుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న వాటిని పెద్దవి భూతద్దంలో పెట్టుకుని ఇబ్బందులు తెచ్చుకుని తద్వారా మానసికంగా అశాంతికి లోనవటం కూడా ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంతానపరంగా మాత్రం ఈరోజు ఏదైనా సరే ఒక మంచి వార్త కానీ వారి సంబంధించిన పురోగతి విషయంలో కొంత సంతృప్తి లభించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కుంభరాశి వారికి అయితే మరి గత 2-3 రోజులుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైనా ఉంటే వాటి నుంచి ఒకంత ఉపశమనం ఈరోజు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడంలో వీళ్ళు కొంతవరకు నాన్పుడు వ్యవహారాన్ని ఖర్చు పెట్టి తొందరగా ఒక ఆలోచనకి రావటం, నిర్దిష్ట రూపానికి రావటం వల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప ఏ పనైనా సరే ఉత్తిపుణ్యాన్ని సాగదీస్తే ప్రయోజనం ఉండదు అనేది కొద్దిగా ఆలస్యంగా గమనించడం అనేది కూడా ఉంటుంది. ఇక భార్య ఆరోగ్య విషయంలో లేదా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. వారి చిన్న చిన్న అనారోగ్యాలను కూడా కొద్దిగా పెద్దవి వాళ్ళ యొక్క నిర్లక్ష్యంతో చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా కూడా ఈరోజైతే కనుక వీరు ధూమవతి దేవుని పూజించడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. మీనరాశి వారికి కూడా ఈరోజు మిశ్రమైన ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండటం, ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా అందులో ఏ రకమైన ప్రయోజనం లేకపోవటం అనేది ఉంటుంది. ఇక విహారయాత్రల్లో కానీ, పుణ్యక్షేత్ర సందర్శనలో కానీ,
చక్కటి ఆనందాన్ని అయితే పొందగలగటం అనేది ఉంటుంది. ఆ విషయంలో మాత్రం పరిపూర్ణమైన తృప్తి లభించడం అనేది ఉంటుంది. సంతానపరంగా మాత్రం ఏదైనా సరే కొంత ఆనందకరమైన వార్తలు కూడా వినే అవకాశాలు, లేదా వారు చెప్పే ఏవైతే వారు ఇచ్చే భరోసా ఏదైతే ఉంటుందో దానివల్ల కూడా వీరు కొంత సంతృప్తి చెందడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.